ఫస్ట్లీ అందరికీ హ్యాపీ దివాళీ. ఈరోజు మనం ధన్‌త్రయోదశితో మనం దివాళీ సెలబ్రేషన్స్‌ని స్టార్ట్ చేస్తాము. దివాళీ అంటే నాకు చాలా ఫేవరెట్ ఫెస్టివల్. హెల్త్, వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ కోసం మేము ఈ ధన్‌త్రయోదశి రోజు అమ్మవారు లక్ష్మీదేవికి పూజలు చేస్తాము. ఈరోజు మా ఫ్రెండ్స్ అందరూ, మా ఫ్యామిలీ అంతా ఒక 50 మెంబర్స్ మేమందరం కలిసి సెలబ్రేషన్స్‌ని చేసుకుంటున్నాము. దివాళీ అంటే అందరూ వన్ డే ఫెస్టివల్ అనుకుంటారు. అలా కాకుండా మేము యాక్చువల్లీ ధన్‌త్రయోదశి నుంచి ఇది ఒక 5 డేస్ సెలబ్రేట్ చేస్తాము. ఈరోజు అందరూ హెల్త్ కోసం అని చెప్పేసి ఈరోజు ధన్వంతరి స్వామికి కూడా పూజలు చేస్తారు. ఎందుకంటే ఇంతకుముందు పాండమిక్ మనకు కరోనా వచ్చింది. కరోనా వచ్చి చాలా మన కంట్రీకి చాలా ప్రాబ్లం అయింది. అలాంటి ప్రాబ్లమ్స్, పాండమిక్స్ ఏమి రాకుండా మనం అందరము మంచి హెల్త్తో ఆరోగ్యంగా ఉండాలంటే మనము ఈరోజు ధన్‌తెరస్ రోజు మనం పూజలు చేయడం వల్ల చాలా మంచిది. దివాళీ అంటే యాక్చువల్లీ మనకు సెలబ్రేషన్ అంటే ఒక హ్యాపీనెస్, దీపాలు ఇవన్నిటితో మనం సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్. అంటే ఇట్స్ అ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్ అంటే ఎందుకంటే ఇట్ గివ్స్ అస్ హ్యాపీనెస్. దివాళీ అంటే ఇప్పుడు అందరూ ఉంటారు. అంటే కొంతమంది ఎఫర్ట్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరికీ మనము చారిటీ చెయ్యాలి. ఈరోజు ధన్‌తెరస్ రోజు. ధన్‌తెరస్ అంటే మనం ఇంటికి తెచ్చి పెట్టుకోవడమే కాకుండా మనం 10 మందికి పంచేదాన్నే ధన్‌తెరస్ అంటారు. అందరూ నేను ప్రతి ఇయర్ ఈ దివాళీ టైంలో నేను కొంచెం గోల్డ్ కాయిన్స్ని కలెక్ట్ చేస్తాను. నాకు అదొక సెంటిమెంట్. నేనే కాకుండా నా ఫ్యామిలీలో నా ఫ్రెండ్స్ అందరు కూడా తీసుకుంటారు ఈరోజు ఒక సెంటిమెంట్. అలాగే మనం మనకంటే కొంచెం నార్మల్ వాళ్ళకి కూడా నేను ఈరోజు చారిటీ చేస్తాను, సిల్వర్ అలాంటి డొనేట్ చేస్తాను. థ్యాంక్ యూ. ధన్‌తెరస్ మనం యాక్చువల్‌గా మన పూర్వీకులు అంటే లైక్ మా బామ్మగారు అందరూ సెలబ్రేట్ చేస్తూ మాకు నేర్పించారు చిన్నప్పటి నుంచి. ఏంటి అంటే లైక్ దివాళీ ఈజ్ ఆల్ అబౌట్ లైట్స్. సో మన జీవితంతో మనం ఎంత వెలుగు చూస్తామో మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా అంతే క్రాంతిని వాళ్ళకి కూడా లైఫ్లో మనం లైటన్ అప్ చేయాలి అని. ఎట్ ద సేమ్ టైం ధన్‌తెరస్లో లైక్ మై గ్రాండ్ మదర్ యూస్ టు సే దట్ ఇట్స్ ఆల్ అబౌట్ లక్ష్మీదేవియే కాదు, ఈవెన్ ఇట్స్ అబౌట్ మన లైక్ హెల్త్ కూడా. అండ్ హెల్త్ ఈజ్ నథింగ్ బట్ వెల్త్. సో మన హెల్త్ గురించి చేసుకుంటూ మోస్ట్లీ మనకి హెల్త్ ఎలా వస్తుందంటే మెంటల్ పీస్. సో పూజతో మనకి పాజిటివిటీ, స్పిరిచువాలిటీ వల్ల వస్తుంది. సో దాన్ని ఎంత పూజ విధానాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అని అంటే లక్ష్మీదేవి దగ్గర మనం నేర్చుకోవాల్సింది అంటే శిరస్త్రం. సో ఆ శిరస్త్రం ఇస్ నథింగ్ బట్ మెంటల్గా పీస్, సైలెంట్గా ఉంటాం. సో అది పూజ చేసేటప్పుడే మనకి బేసిక్గా ఉంటుంది ఆ కామ్నెస్ అనేది. సో పూజ చేసుకున్న కొద్దీ వీ స్టార్ట్ హ్యావింగ్ ద పాజిటివిటీ అండ్ ద సేమ్ టైమ్ ద పేషెన్స్, ఎవ్రీథింగ్ విల్ ఇంక్రీజ్. సో పూజ అందరు హ్యాపీగా చేసుకుంటూ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటూ అండ్ వెళ్తురు అన్నీ అందరికీ చూపిస్తూ వాళ్ళ జీవితాల్లో కూడా వెళ్తూ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ దివాళీ టు ఎవ్రీబడీ.